ద అగ్లీ డక్లింగ్. అది ఒక అద్భుతమైన వర్షాకాలపు మధ్యాహ్న సమయం. తల్లి డక్ గుడ్లు పెట్టేందుకు ఒక చెట్టు కింద చక్కని చోటు కనిపెట్టింది. అది 5 గుడ్లు పెట్టింది. ఆ 5 గుడ్లలో ఒక గుడ్డు మిగతా వాటికన్నా ప్రత్యేకంగా ఉండడం అది గమనించింది. అది దిగులు పడింది. ఆ గుడ్లు పొదిగే వరకు అది ఎదురు చూసింది. చివరికి ఒకరోజు ఉదయాన్నే ఒక్కొక్క గుడ్డు పగలడం మొదలుపెట్టాయి. పీప్ పీప్ అంటూ ఆ గుడ్లన్నీ కూడా ప్రాణం పోసుకున్నాయి. ఆ పెద్ద ప్రపంచంలోకి ఆ డక్లింగ్స్ తలపెట్టాయి. ఒకే ఒక గుడ్డు తప్ప మిగతావన్నీ పొదగబడ్డాయి. నా పిల్లలన్నీ చాలా అందంగా ఉన్నాయి. నేను చాలా అదృష్టవంతురాలిని. సరే, 5వ గుడ్డుకేమైంది? ఆ డక్ దిగులు పడింది. ఈ గుడ్డు పగలడానికి మాత్రం ఇంత సమయం తీసుకుంటుందేంటి? అది గుడ్డు మీద కూర్చుని తనకి వీలైనంత వరకు దాన్ని వెచ్చగా ఉంచింది. ఈ చిన్న పక్షి చాలా అందంగా ఉంటుందనుకుంటున్నాను. అందుకే అది పగలడానికి ఇంత ఆలస్యం అవుతోంది. ఒకరోజు ఉదయం ఆ గుడ్డు పగిలినప్పుడు అందులోంచి గ్రే కలర్లో ఉన్న ఒక అగ్లీ డక్లింగ్ బయటికొచ్చింది. మిగతా డక్లింగ్స్ కంటే ఈ డక్లింగ్ చాలా ప్రత్యేకంగా ఉంది. అది చాలా పెద్దదిగాను చాలా అగ్లీగాను ఉంది. అన్ని పిల్లలు అందంగా ఉన్నాయి, కానీ ఇది మాత్రం విచిత్రంగా ఉంది. ఎందువల్ల? మదర్ డక్లింగ్ దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దాంతోపాటు దిగులు కూడా కలిగింది. ఏదో ఒకరోజు ఇది కూడా మిగతా డక్లింగ్స్ లాగా అవుతుందని తల్లి భావించింది. కానీ రోజులు గడిచినా ఆ డక్లింగ్ అలాగే అగ్లీగా ఉంది. ఆ డక్లింగ్ బ్రదర్స్ సిస్టర్స్ దాన్ని ఏడిపించాయి. దాంతో ఆడేందుకు ఒప్పుకునేవి కావు. ఆ డక్లింగ్ బాధపడుతూ ఉండేది. నువ్వు బాలేవు. చూడ్డానికి ఎలా ఉందో చూడండి, అస్సలు బాలేదు. అవును, మాకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీతో ఆడుకోవడం మాకు ఇష్టం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అవన్నీ దాన్ని చూసి నవ్వాయి. అగ్లీ డక్లింగ్ నిజానికి చాలా బాధపడింది. అగ్లీ డక్లింగ్ చెరువుకు వెళ్ళి చెరువులో కనిపించిన తన ప్రతిబింబాన్ని చూసుకుంది. నేను ఎవరికీ నచ్చలేదు, చాలా అసహ్యంగా ఉన్నాను. ఆ డక్లింగ్ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోవాలనుకుంది. దట్టమైన అడవిలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. దట్టమైన అడవిలో డక్లింగ్ ఒంటరిగా నడిచి వెళ్ళింది. త్వరలోనే చలికాలం రావడం వల్ల ఎటు చూసినా మంచు కురుస్తోంది. డక్లింగ్ చాలా బాధతో చలిలో వణికిపోయింది. కానీ దానికి తినేందుకు ఆహారం దొరకలేదు. ఉండేందుకు వెచ్చని ప్రదేశమూ దొరకలేదు. అది మరొక డక్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళింది. కానీ అవి దీన్ని రానివ్వలేదు. నువ్వు చాలా చండాలంగా ఉన్నావు. ఇలాంటి డక్కును నేను అస్సలు చూడలేదు. అది ఒక కోడి ఇంట్లోకి వెళ్ళింది. అక్కడున్న కోళ్లు దాన్ని పొడవడం వల్ల అక్కడి నుంచి అది పారిపోయింది. దారిలో ఒక డాగ్ దానికి కనిపించింది. డాగ్ దాన్ని చూడగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను చాలా అగ్లీగా ఉండడం వల్లే నేను ఎందుకింత అసహ్యంగా ఉన్నాను. నేను ఎవరికీ నచ్చలేదు. డాగ్ కూడా నన్ను తినడం లేదు. అగ్లీ డక్లింగ్ చాలా బాధతో అడవిలో తిరగడం మొదలుపెట్టింది. అక్కడొక రైతుని కలిసింది. అతను దాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ అక్కడున్న పిల్లి వల్ల దానికి సమస్య ఏర్పడింది. అందువల్ల అతని ఇంటి నుంచి అది వెళ్ళిపోయింది. త్వరలోనే వసంతకాలం వచ్చింది. అన్నీ కూడా మళ్ళీ పచ్చగా మారిపోయాయి. అది అలా నడిచి వెళ్తూ ఉండగా అది ఒక నదిని చూసింది. మళ్ళీ నీటిని చూడడం వల్ల దానికి సంతోషం కలిగింది. అది నది దగ్గరికి వెళ్ళగానే అక్కడొక అందమైన హంస ఈదుతూ ఉండడం చూసింది. ఆ హంస దానికి బాగా నచ్చింది. కానీ డక్లింగ్ తను అగ్లీగా ఉన్నందువల్ల తలదించుకుని నిలబడింది. అది తలదించుకున్నప్పుడు అది నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఆశ్చర్యపోయింది. అది ఇప్పుడు అస్సలు అగ్లీగా లేదు. అదిప్పుడు ఒక అందమైన హంసలా మారిపోయింది. తన తోబుట్టువుల కన్నా తను ఎందుకంత ప్రత్యేకంగా ఉందో ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే అది ఒక హంస, మిగతావన్నీ డక్స్.
తనకు నచ్చిన ఆ అందమైన హంసని అది పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించింది.